ఈ వీడియోలో మీకు మనకి రిపోర్టింగ్ ఎట్లా జరిగిందనేది చెప్తాను. నాకు ఎట్లా జరిగింది చెప్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది. నాకు వచ్చేసి ఏయూలో అయితే అలాట్మెంట్ అయింది. సో దానికి సంబంధించిన రిపోర్టింగ్ అయితే నేను చెప్తాను. యూనివర్సిటీ మారేసరికి రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది. సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్స్ తీసుకోవచ్చు. మాకైతే టీసీ ఒకటే తీసుకున్నారు. సో ఫస్ట్ అయితే అడ్మిషన్ బ్లాక్లోకి వెళ్తాం. బయట అయితే మనకి నోటీస్ బోర్డులో ఒక షీట్ అయితే ఇస్తారు, పేస్ట్ చేస్తారు. దాంట్లో ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్లోనే మన సర్టిఫికేట్స్ అన్నీ జెరాక్స్ తీసుకోవాలి. జెరాక్సెస్ అన్నీ అట్లాగే ఒరిజినల్ అడిగితే ఒరిజినల్ అవన్నీ మాత్రం ఆర్డర్లో పెట్టుకొని ఇవ్వాలి. మెయిన్గా అయితే 2 సెట్స్ అయితే మనం ఇస్తాం. ఫస్ట్ సెట్లో వచ్చేసి టీసీ ఒరిజినల్ ఉంటుంది, సెకండ్ సెట్లో వచ్చేసి టీసీ జెరాక్స్ ఉంటుంది. మాకైతే అట్లా జరిగింది. ఆర్డర్లో చూసుకున్నట్లయితే మీకు అక్కడ పేస్ట్ చేసిన దాన్ని బట్టి మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపించేవాడిని. నా దగ్గర మొబైల్ లేక నా మొబైల్లో అయితే నేను అన్నీ తీసుకున్నాను. అడ్మిషన్ బ్లాక్లో ఒకటి, అట్లాగే హాస్టల్కి సంబంధించి కానీ డిపార్ట్మెంట్లో నేను సబ్మిట్ చేసినవి కానీ మొత్తం అయితే నేను ఫొటోస్ తీసుకున్నాను ప్రతిదీ కూడా. కానీ ఇప్పుడు ఆ మొబైల్ లేకపోవడం వల్ల ఏమీ లేవన్నమాట. జస్ట్ మీకు వాయిస్ వరకు అనిపిస్తుంది. అది మాత్రం క్లియర్గా వినండి. క్లియర్గా వింటే అర్థమైపోతుంది. అడ్మిషన్ బ్లాక్లో వచ్చేసి ఫస్ట్ మన ఆర్డర్ అనేది పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఒక ఫోటో అయితే అడుగుతారు. 2 ఫోటోలు అడుగుతారు, 2 కాపీస్ మీద. 2 ఫోటోలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అక్కడ వరకు అంతే. సో ఆ 2 ఫోటోలు కూడా మనం ఏమైతే ఆర్డర్లో పెట్టుకుంటామో వాటి మీద అటాచ్ చేసేసి మనకైతే వాళ్ళు వెరిఫై చేస్తారు. 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు చూసుకొని మన చేత సైన్ పెట్టించుకుంటారు. మన చేత సైన్ పెట్టించుకొని లాస్ట్గా ఒక ఆఫీసర్ చేత ఏ సీట్ వచ్చింది ఏంటి అనేది మళ్ళీ చదివి మనకి వినిపిస్తారు. మనల్ని కూడా అడుగుతారు మనం వచ్చింది మనమేనా కాదా అని. సో అది మనం చెప్పిన తర్వాత దాని మీద వాళ్ళ సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసి మన డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారు. మీకు ఆ సర్టిఫికేట్స్ ఆర్డర్ వచ్చేసి నేనైతే మన కమ్యూనిటీలో పెట్టాను. సేమ్ ఈ ఆర్డర్ అనేది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి, మిగతా యూనివర్సిటీకి సంబంధించి వేరే ఆర్డర్ అయితే ఉంటుంది. సో ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లోనే మీరైతే పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో టీసీ ఒకటే ఒరిజినల్ అయితే నేను సబ్మిట్ చేశాను, మిగతాది ఏది సబ్మిట్ చేయలేదు. కూడా చూపించలేదు అనమాట. నన్ను అయితే ఇది కూడా చూపిండి ఇది చూపిండి అయితే అడగలేదు అసలు. మైగ్రేషన్ కూడా అయితే నన్ను అయితే అడగలేదు. నాది యూనివర్సిటీ చేంజ్ అయింది, డిగ్రీ నాది కృష్ణా యూనివర్సిటీ, కానీ ఇప్పుడు ఏయూ కదా. అయినా కానీ నన్ను అయితే మైగ్రేషన్ అయితే అడగలేదు. మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, మీరైతే మాత్రం అది కూడా తీసుకెళ్ళండి. పోతే స్టడీ సర్టిఫికేట్ అనే దగ్గర అయితే మన ఆర్డర్లో అయితే పెట్టుకోవాలి 9th నుంచి డిగ్రీ దాకా. పోతే మదర్ ఆధారు, ఫాదర్ ఆధారు, మన ఆధార్ అయితే ఉండాలి. సో ఎవరికైతే ఎక్స్పైర్డ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళదైతే అవసరం లేదు. మిగతా వాళ్ళు అయితే మాత్రం అవి కూడా అటాచ్ చేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అయితే ఆర్డర్ అనేది మాత్రం మీరు అక్కడ చూసుకోండి, మీ యూనివర్సిటీలో చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మెయిన్గా అయితే మనం 2 సెట్స్ వేస్తాము. మన అలాట్మెంట్ లెటర్ ఒక్కటే మాత్రం మీరు ఎక్కువ కాపీస్ అయితే తీపించుకోండి. అదైతే మన డిపార్ట్మెంట్ బ్లాక్లో అయితే నా దగ్గర 2 తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే హాస్టల్ దగ్గర వచ్చేసి 1 అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మనం అడ్మిషన్ బ్లాక్లో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్టయితే 4 అయితే అవసరం అవుతుంది. ఇంకోటి ఏంటంటే అడిషనల్గా మనకు తర్వాత ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మన దగ్గర సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో అలాట్మెంట్ లెటర్ అయితే అది. ఇంక ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే మన అడ్మిషన్ బ్లాక్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మన డిపార్ట్మెంట్కి వెళ్తాం. మన డిపార్ట్మెంట్లో వచ్చేసి అక్కడ పేస్ట్ చేసిన లిస్టులో ఉన్నవి కాకుండా అడిషనల్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నన్ను అయితే 10th ఇంటర్ కూడా అడిగారు. నేను అవి కూడా ఇచ్చేసాను. అవి కూడా ఇచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించింది కూడా జెరాక్స్ అడిగారు, అది కూడా ఇచ్చేసాను నేను. సో టోటల్గా ఆ లిస్టులో ఏదైతే ఉన్నాయో వాటన్నిటితో పాటు నేను అడిషనల్గా ఇచ్చింది వచ్చేసి 4 ఫొటోస్ ఇచ్చాను. 4 ఫొటోస్తో పాటు ఇంకోటి ఏంటంటే ఈ 10th ఇంటర్ మాత్రమే అటాచ్ చేసి ఇచ్చాను. అడిషనల్గా వచ్చేసి ఇంకా మిగతా ఏమీ అయితే ఇవ్వలేదు. 10th ఇంటర్ వీటి వరకు ఇచ్చాను డిపార్ట్మెంట్లో. సో ఇంకా ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫైల్లో నోట్ చేసుకున్నారు. నా అడ్మిషన్ నెంబర్ వచ్చేసి నా గ్రూప్లో 4th, అంటే 4th అలాట్మెంట్ నాది. రిపోర్టింగ్ చేసిన వాళ్ళలో నేను 4th మెంబర్ని. సో నాకంటే ముందే 3 అయితే అడ్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి చాలామంది రాలేదు. నాకైతే జస్ట్ 10 మినిట్స్లో అడ్మిషన్ బ్లాక్లో అయితే 10 మినిట్స్లో అయిపోయింది. తర్వాత డిపార్ట్మెంట్లో వచ్చేసి 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు అంతే. మిగతా వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ ఉంటే మాత్రం ఎక్కువసేపు పడుతుంది. మీరేంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. అసలు ఈవినింగే కాదు, ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది ప్రాసెస్. అసలు ఎవరో కూడా అనుకున్నంత డిఫికల్ట్గా అయితే ఉండదు. మా దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పి అయితే ఎవరు టెన్షన్ పడకుండా ఒక్కసారి లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో కూడా సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవే అడుగుతారు, అంతకంటే వేరే బయట అయితే ఇంకేం అడగరు. మీ దగ్గర ఉన్నాయా లేదా, పాతవి ఉంటే పాతవి ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి ఏంటంటే పాతవి ఉంటే ఇప్పుడు మళ్ళీ మేము కొత్తవి తీసుకున్నాం అవి తీసుకెళ్ళొచ్చా లేదా అని చెప్పి అడుగుతుంటారు. సో మీరేంటంటే మీ దగ్గర కొత్తవి ఉంటే కొత్తవి తీసుకెళ్ళండి, వాళ్ళు ఏదైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. మీరైతే ఆ డౌట్ పెట్టుకుని అయితే ఆగిపోమాకండి. ఎంత త్వరగా రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే అంత త్వరగా అయితే మాత్రం కంప్లీట్ చేయండి.
క్లాసెస్కి వచ్చేసరికి మనకి ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేది అనేది మనకి డిపార్ట్మెంట్లో మనం రిపోర్ట్ చేసేటప్పుడు అప్పుడు మనకు చెప్తారు. మా డిపార్ట్మెంట్లో వచ్చేసి నేను వెళ్ళినప్పుడు నేను దగ్గరగా 4 తర్వాత ఏమో వెళ్ళాను నేను. అప్పుడు నాకు వచ్చేసి ఈ హెచ్ఓడి అయితే లేరు, మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు అయితే లేరు. సో వాళ్ళు ఏంటంటే రిపోర్టింగ్ దగ్గర తీసుకునే వాళ్ళు మాత్రమే తీసుకొని మీకు హెచ్ఓడి చెప్తారు, లేదంటే మీ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేస్తారు అని చెప్పి అన్నారు. సో ఏంటంటే మన డిపార్ట్మెంట్లో మనం రిపోర్టింగ్ చేసినప్పుడు మనకు చెప్తారు ఈ డీటెయిల్స్ అనేవి. సో నాకైతే అది మిస్ అయిపోయింది. కానీ నేను వెంబటనే హాస్టల్ కూడా తీసేసుకోవాలని చెప్పని నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. హాస్టల్ వచ్చేసి నాకు ఇంకా అంతే, పైన టాపిక్స్ అన్నీ అడ్మిషన్ బ్లాకు, మన డిపార్ట్మెంట్ బ్లాకు, ఓకే, ఇవి మాత్రం ఇంతే. ఇప్పుడు నేను చెప్పింది ఇంకా అంతకంటే ఇంక ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. పోతే ఇంకా నెక్స్ట్ హాస్టల్ వచ్చేసి నేను హాస్టల్ కూడా లాస్ట్ 10 మినిట్స్లో వెళ్ళాను నేను. ఆ 10 మినిట్స్లో కూడా నాకు హాస్టల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారు. వాళ్ళకు కూడా మనం మన అలాట్మెంట్ లెటర్ చూపించాలి. మన అలాట్మెంట్ లెటర్ చూపిస్తేనే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో మనమైతే వాళ్ళకి అలాట్మెంట్ లెటర్ చూపించి ఇది కూడా మాకు ఇక్కడ సీట్ వచ్చిందని చెప్పి అంటే వాళ్ళు అక్కడ డిస్ప్లేలో ఇంకోటి పేస్ట్ చేశారనమాట. అది కూడా ఫోటో తీసుకున్నాను, కానీ అది కూడా మిస్ అయిపోయింది. మన హాస్టల్కి సంబంధించి ఏమేమి ఇవ్వాలి అని చెప్పి అనేది ఇంతకుముందు నేను వీడియోలో చేసి చెప్పింది అవే సేమ్ అయితే అవే అడిగారు, ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం అడగలేదు. పోతే ఫీజెస్ అనేవి కొంచెం పెరిగినాయి, ఇంతకుముందు కంటే ఇప్పుడు పెరిగినాయి అనమాట. నాది సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది కాబట్టి నాకైతే 9,156 తీసుకున్నారు. అక్కడ పెట్టింది అయితే డిస్ప్లేలో పెట్టింది అయితే 9,150 పెట్టారు, కానీ బ్యాంక్లో వచ్చేసి 9,166 అయితే తీసుకున్నారు. 165 తీసుకున్నారు. 9,165 తీసుకున్నారు, అంటే 15 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అంతే. సో మనకి రెగ్యులర్లో కనుక వచ్చినట్లయితే రెగ్యులర్లో ఎంత ఫీ అనేది అక్కడ ఉంటుందో అంత అయితే మనం పే చేస్తాం. సో మనకు అర్థమైపోతుంది. మన హాస్టల్ దగ్గరికి వెళ్ళామంటే మన డిపార్ట్మెంట్స్కి సంబంధించి హాస్టల్ దగ్గరికి వెళ్తే అక్కడైతే మనకు అర్థమైపోతుంది. మనకి పేస్ట్ చేస్తారు, ఆ డీటెయిల్స్ చూడవచ్చు, మనం అర్థమైపోతుంది. కింద మనకి ఏమేమి కావాలని కూడా ఇస్తారు. అది మనం బ్యాంకులో పే చేసి వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే ఇస్తారు. మనం పే చేయకుండా వస్తే మాత్రం మనకు అప్లికేషన్ ఎవరు, పే చేసి వచ్చిన తర్వాత అయితే మనకు అప్లికేషన్ ఇస్తారు, ఒక ఐడి కార్డు ఇస్తారు, మెస్ బిల్ ఇస్తారు. అన్నిటికి సంబంధించి ఫోటోలు అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోలు యాడ్ చేసి మన డీటెయిల్స్ మనకి దేంట్లో సీట్ వచ్చింది, ఆ కోర్స్ ఎంటర్ చేయాలి, మన ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. మన డీటెయిల్స్ ఏమి అలాట్మెంట్ లెటర్లో ఏవైతే ఉంటాయో అవే ఎంటర్ చేస్తాం. ఎవరో టెన్షన్ పడద్దు, కూల్గా అయితే చేయండి. మీతో పాటు అక్కడ హాస్టల్లో తీసుకునే వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి అది కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. సింపుల్గానే ఉంటుంది. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మూడిట్లో, ఐడి కార్డులో, ఇంకోటి మెస్ బిల్లో, ఇంకోటి మన అప్లికేషన్లో, హాస్టల్ సంబంధించి అప్లికేషన్లో మీకు తెలిసిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మనకి మెస్కి సంబంధించి ఇదే హాస్టల్కి సంబంధించి ప్రతి బిల్లు మనకి అక్కడ మెన్షన్ చేస్తారు. మనకి ఇప్పుడు ఇచ్చే ఈ చలానా ఒకటి ఉంటుంది హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు, ఆ చలానాలో మనకి ప్రతిదీ మెన్షన్ చేస్తారు. సో మీరు బ్యాంకులో కట్టేసి వస్తారు కాబట్టి మీకు దాని మొత్తం అర్థమైపోద్ది. సో మీరు అప్లికేషన్లో అదే ఎంటర్ చేస్తారు ఫీ గురించి. అదైతే ఇంకా ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మీరు పేమెంట్ చేసి వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ ఇస్తారు. అది మొత్తం మీరు యాజ్ ఈజీగా దింపేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఏంటి మీరు ఎంటర్ చేస్తారు, మీ కోర్సుకి సంబంధించి మీకు ఏదైతే అలర్ట్ అయిందో అది ఎంటర్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ అయితే అయిపోతుంది. వాళ్ళు కూడా మీరు ఫొటోస్ అన్ని పేస్ట్ చేసిన తర్వాత ప్రతి దాని మీద మీరు ఫొటోస్ అయితే పేస్ట్ చేయాలి. ఫొటోస్ అయితే మాత్రం దగ్గర ఎక్కువ అవసరం అవుతాయి. ఆ ఫొటోస్ అన్ని పేస్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు చెప్తారు, ఇదిగో మీకు క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి మీకు డిపార్ట్మెంట్లో చెప్పారు. ఎందుకంటే మీరు ముందు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వస్తారు కాబట్టి మీ డిపార్ట్మెంట్లో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో దాన్ని బట్టి మేము మీకు హాస్టల్ రూమ్ ఇచ్చేస్తాం అంటారు. ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి. నాకేంటంటే మా డిపార్ట్మెంట్లో ఏం చెప్పలేదు కాబట్టి నేను అబద్ధం చెప్పినా కానీ ఇచ్చేసేవాళ్ళు, కానీ నేను చెప్పలేకపోయాను. మీరు ఏంటంటే మ్యాక్సిమం హాస్టల్ తీసేసుకోండి. చాలామంది క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళకైతే, ఆర్ట్స్ వాళ్ళకైతే నాకు తెలిసి అతను కామర్స్ అనుకుంటా, కామర్స్ ఏదో సరి గుర్తులేదు, అతనికి 2 days తర్వాత నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయని చెప్పారట్టుంది. అతనైతే రూమ్ తీసుకోవడానికి తాళం తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకున్నాడు. అతను ఒక్కడే అనమాట తాళం తీసుకుంది, చూసుకున్నాడు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడో లేదైతే నాకైతే తెలియదు. నేను అప్పటికి నాది క్లోజింగ్ టైం కాబట్టి నేనైతే చూడలేదు. హాస్టల్స్ కూడా బాగా దూరం ఉన్నాయి, ఇంకా ఒక్కరిని వెళ్ళి చూడలేకపోయాము. టైం అయితే అయిపోతుంది కాబట్టి. సో హాస్టల్కి సంబంధించి అయితే మన క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్తే ఎప్పుడు ఇచ్చేస్తారు. సో మీ యూనివర్సిటీ ఏదైనా కానీ మీరు మాట్లాడే విధానం బట్టి మీ డిపార్ట్మెంట్లో కానీ పోతే హాస్టల్ బ్లాక్ అదే మనం రూమ్ తీసుకునే దగ్గర కానీ మీరు మాట్లాడే విధానం బట్టి అయితే ఉంటుందన్నమాట. నేనైతే సరిగ్గా మాట్లాడలేదు, ఎందుకంటే నేను హరీలో ఉన్నాను నేను కొంచెం. మీరైతే మాత్రం క్లియర్గా అయితే అడగండి. నేను అప్పటికి కూడా ప్రతిదీ ఫోటో తీసుకున్నాను. అది కానీ పెట్టినట్టయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేది. ఒకవేళ ఇప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకోసారి వినండి. మీకు అలాట్మెంట్ ఇంకా అవని వాళ్ళు, రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మీరు 1-2 సార్లు వినండి. అసలు ఏం ఉండదు, ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా హాస్టల్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్తే మనం అప్పుడు వెళ్తాం. అప్పుడు వెళ్ళి హాస్టల్ రూమ్ తీసుకొని
మనకి ఏ రూమ్ అలాట్మెంట్ అయిందో తీసుకొని. ఇంకోటి ఏంటంటే మన హాస్టల్ రూమ్కి సంబంధించి నాకు చెప్పారు, నేను అడిగాను మా కోర్సెస్ వాళ్ళని లేదా వేరే కోర్సులో మా ఫ్రెండ్స్ని మేము ఒకే రూమ్లో తీసుకోవచ్చా అంటే ఓకే అన్నారు. ఎందుకంటే అక్కడ 3 మెంబర్స్కి ఒక రూమ్ ఇస్తున్నారు. సో అందుకని నేను అది అడిగాను, మా ఫ్రెండ్స్ని నేను తెచ్చుకోవచ్చా అంటే ఓకే అన్నారు. సో మీరు కూడా ఏంటంటే గర్ల్స్ అయినా కానీ బాయ్స్ అయినా కానీ మీకు ఎవరితో కంఫర్టబుల్ ఉంటే వాళ్ళతో మ్యాక్సిమం ట్రై చేసి ముందుగానే మాట్లాడుకొని హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ అడిగితే మీకు చెప్పేస్తారు మీకు ఒకటే రూమ్ ఇస్తారా లేదా అనేది. సో ఇది కూడా ఏంటంటే మీరు మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోండి. పోతే ఇదనమాట మ్యాక్సిమం ఇలా రిపోర్టింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకోటి ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో మాకు వచ్చిన సీట్ అనేది మాకు కరెక్ట్గా లేదు, మాకు కరెక్ట్ కోర్స్ రాలేదు, మాకు నచ్చిన కోర్స్ రాలేదు, అసలు యూనివర్సిటీ అనేది మేము పెట్టుకునే యూనివర్సిటీ కాకుండా ఎక్కడో దూరం యూనివర్సిటీలో వచ్చింది అనుకుంటున్నారు. మెయిన్గా ఏంటంటే మీరు ఏయూలో పెట్టుకుంటే ఏఎన్యూలో వచ్చింది అనుకోండి, లేదా ఏఎన్యూలో రావాలి అనుకుంటే ఏయూ లాస్ట్లో పెట్టుకుని ఏయూలో వచ్చింది అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని మిస్ చేసుకోవడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయొద్దు. ఎందుకంటే సబ్ కోర్సెస్లో వాళ్ళే కాబట్టి కొంతమంది ఉంటారు కాబట్టి మీరైతే మిస్ చేసుకోవద్దు. మీకు అందుకే ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఇంతసేపు ఈ ఒక్క పేజీనే చూపిస్తుంది, ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మెయిన్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి. మీరు ఒక్కసారి సెకండ్ కౌన్సిలింగ్లోకి మీరు వెళ్ళారంటే మీరు పెట్టుకున్న మీ సీట్ అనేది కూడా సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళుతుంది. సో దాన్ని బట్టి మీ సీటు కూడా మీరు రిపోర్టింగ్ చేసిన సీటు కూడా వేకెంట్ అయిపోతుంది అనమాట. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళితేనే మీ సీట్ కూడా సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళుతుంది. అప్పుడు ఏమైందంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో మీరు దాన్ని బట్టి కూడా డిసైడ్ చేసుకుని సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ బయోటెక్నాలజీకి సంబంధించి అయితే నేను సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి రెండు ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు అర్థమైంది. ఇక్కడ నేను ఏయో ఒకటే చూపిస్తున్నాను, ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్ చూపించాలంటే కష్టం కాబట్టి ఒకటి చూపిస్తున్నాను. ఇది కూడా నా కోర్సుకి సంబంధించి అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ బయోటెక్నాలజీ ఎంటర్ చేసి చూపిస్తున్నా. ఇది లోడ్ అవుతుంది ఎట్లాక. సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరికి సీట్స్ అలాట్ అయినాయి అనేది నేను చూపిస్తాను. చూడండి, టోటల్ నెంబర్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. 29 సీట్స్ గురించి అయితే ఇక్కడ మనకి డేటా అనేది ఇచ్చారు. నార్మల్గా బయోటెక్నాలజీలో కూడా సెల్ఫ్ ఫినాన్స్లో 29 సీట్సే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క సెల్ఫ్ ఫినాన్స్లో ఉన్న ప్రతి ఒక్క సీట్కి అలాట్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళల్లో సెకండ్ కౌన్సిలింగ్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తేనే ఈ సీట్స్ కూడా వెళ్తాయి. అర్థమైందా? సో ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఆలోచించండి. మీకు వచ్చిన యూనివర్సిటీలో అయితే చాలా రిస్క్ అవుతుంది. ఒకవేళ మీకు సబ్ కోర్సెస్ వాళ్ళు అయ్యి ఉండి సేమ్ యూనివర్సిటీలో పెట్టుకోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ఒకే యూనివర్సిటీ కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళి సెకండ్ కౌన్సిలింగ్లో మీరు సేమ్ యూనివర్సిటీ పెట్టుకుంటేనే, అది కూడా మీకు సెల్ఫ్ ఫినాన్స్ అయ్యి రెగ్యులర్ పెట్టుకుంటేనే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సేమ్ యూనివర్సిటీ కాబట్టి ఒకవేళ సీట్ వస్తే అటు షిఫ్ట్ అయిపోతారు. మీకు అలాట్మెంట్ లెటర్లో అది కూడా చూపిస్తారు, మీకు ప్రీవియస్ వచ్చిన సీట్ ఇది, ఇప్పుడు మళ్ళీ ఈ సీట్కి మారుస్తున్నాము అని చెప్పి అయితే మీకు మెన్షన్ చేస్తారు. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదనుకో, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీటే ఉంటుంది. అది సేమ్ యూనివర్సిటీ వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. డిఫరెంట్ యూనివర్సిటీస్ పెట్టే వాళ్ళైతే లైక్ ఇప్పుడు మీకు ఏఎన్యూలో వచ్చింది, మీరు ఏయూలో పెట్టుకోవాలనుకుంటున్నారు సెకండ్ కౌన్సిలింగ్లో, అట్లాంటి టైంలో మీకు రిస్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ సీట్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడ 29 సీట్స్ ఉన్నాయి. నార్మల్గా నేను చెక్ చేసుకున్నాను. సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించి ఏయూలో 29 సీట్సే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్లోకి వెళ్తే మీ సీట్ని మీరు ఖాళీ చేసుకుని వెళ్తారనమాట. సో అదైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ సపోర్ట్లో కూడా చూపిస్తాను చూడండి. సెల్ఫ్ సపోర్ట్లో అయితే మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ సెల్ఫ్ సపోర్ట్ సెలెక్ట్ చేస్తాను, సేమ్ కోర్స్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ టోటల్గా చూసుకుంటే 25 సీట్స్కి అయితే అలాట్మెంట్ ఇచ్చాడు. నార్మల్గా సెల్ఫ్ సపోర్ట్లో ఉన్న సీట్స్ అయితే 28 సీట్స్ ఉన్నాయి. ఓన్లీ 3 సీట్స్ మాత్రమే వేకెంట్ ఉంచారు, అది కూడా సెల్ఫ్ సపోర్ట్లో. అది ఈ కోర్సులో, ఈ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో. మీ కోర్సుకు సంబంధించి మీకు ఎన్ని సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి అని చెప్పి మీరు ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్లో చెక్ చేసుకొని మీరైతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళకి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ అయితే ఇదే. మీ కోర్సుకు సంబంధించి ఎన్ని సీట్స్ అలాట్ అయినాయి, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, మీరు పెట్టాలనుకుంటున్న యూనివర్సిటీలో, మీరు ప్రజెంట్ ఉన్న యూనివర్సిటీలో, ఇవి కనుక క్లియర్గా చూసుకొని సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి. సేమ్ యూనివర్సిటీ పెట్టే వాళ్ళైతే రిస్క్ ఉండదు కాబట్టి మీరైతే పెట్టేసుకోండి. ఎవరు సబ్ కోర్సెస్ ఉన్నవాళ్ళు, మిగతా కోర్సెస్ వాళ్ళకైతే అవసరం లేదు. ఇదన్నమాట మ్యాటర్. ఇప్పుడు మీకు అలాట్మెంట్ రిపోర్టింగ్ గురించి, అట్లాగే మన డిపార్ట్మెంట్ బ్లాక్లో రిపోర్టింగ్, హాస్టల్కి సంబంధించి
మిగతా మొత్తం చెప్పేసినట్టే. ఇంకా ఒకవేళ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ప్రతి కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అది కూడా ఇప్పుడు ఏంటంటే నేను చేస్తుంది కూడా మా ఫాదర్ మొబైల్ నుంచి చేస్తున్నాను, అయినా కొంచెం కుదరదు, అయినా కానీ మ్యాక్సిమం అయితే మాత్రం నేను కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఇన్ని రోజులు కూడా ఈ 2 రోజులు కూడా ఈ వీడియో చేయలేదు, రిప్లై ఇవ్వలేదు అని చెప్పి ఎవరో తప్పుగా అయితే అనుకోమాకండి. నాకుండే ప్రాబ్లమ్స్ నాకు కూడా ఉంటాయి. సో నేను అవన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ట్రై చేస్తున్నాను. సో మీరైతే మాత్రం ఈ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు కమెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి, జస్ట్ వాయిసే ఉంటుంది, అయినా కానీ క్లియర్గా వింటే అర్థమైపోతుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.